ఆనాడు నరకాసురుని వధించినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుని ఆ సంబరాల భాగంగా రంగులు జరుపుకునే కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు హోలీ పండుగ కూడా ఇంచుమించుగా అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించినాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యం పరిడబిల్ల అని చెప్పని ఆ వధించిన కారణంగా ప్రజలు ఈ రోజున మళ్ళీ అంటే ఆ రంగులు జరుపుకునే కారణం అంటే సంబరాలు చేసుకునే కార్యక్రమం ఇస్తాం. నిర్వచనం ఎప్పుడు ఇక్కడ అఘాయిత్యాలు అన్యాయాలు ఘోరాలు ఎవరు చేసినా నేను నాది అని ఆనాడు నరకాసురుడు కూడా ఇష్టారాజ్యం కారణంగా వధించడం జరిగింది. అదే పద్ధతిలో ఇలా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇలా హోలీలో అందరూ తీసుకుని కార్యక్రమం చేస్తున్నారు. దానికి దీనికి హోలిక ఉంది అనే నా భావం. వాళ్ళందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు వేస్తా ఉన్నా. సంబరాలు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు వేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవాలి, దానిలో పాలు పంచుకోవాలని చెప్తూ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని అందరి జీవితాలు రంగులమయం కావాలని